హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే టీఎస్ఆర్జేసీ నోటిఫికేషన్ అండ్ అలాగే మహాత్మా జ్యోతిబా పులేకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలామంది ఏం చేస్తారంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేస్తారు. అట్లా చేయకండి, ముందే అప్లికేషన్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. ఇది నార్మల్గా జనరల్ సెషన్, కొన్ని అవేర్నెస్ టిప్స్ చెప్పాలనుకొని ఈ వీడియో చేశాను. చాలామంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, అంటే మీరు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవడం. కానీ చాలామంది ఏం చేస్తారంటే హెడ్ ఆఫీస్కి వెళ్తారు. హెడ్ ఆఫీస్ మసబ్ ట్యాంక్లో ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. మసబ్ ట్యాంక్కి వెళ్ళి సార్ మాకు సీట్ ఇప్పించండి అని అడుగుతారు. సో ఇట్లా ఎవరు కూడా అడగకండి. మసబ్ ట్యాంక్కి మనం వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు. మనం ఏది ఉన్నా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, మెరిట్ బేస్డ్ మాత్రమే సీట్స్ అయితే ఇస్తారు. ఒకవేళ సీట్స్ కనుక మిగిలిపోయినాయి అనుకోండి, ఇప్పుడు 10 మంది స్టూడెంట్స్ దగ్గర 8 మంది జాయిన్ అవుతారు, ఇంకొక 2 సీట్లు అట్లనే ఉంటాయి. ఓకే, ఆ సీట్స్ని నెక్స్ట్ ఇయర్కి భర్తీ అయితే చేస్తారు, లేకపోతే స్పాట్ అడ్మిషన్స్ కింద తీసుకుంటారు. అంతేగాని మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా వాళ్ళని తీసుకోండి, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీ వాళ్ళని తీసుకోండి అనే ప్రొసీజర్ అట్లా లేదు. నెక్స్ట్ థింగ్, లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి నేను ఇందాక చెప్పాను కదా, సో అదొకటి. అండ్ ఆన్లైన్లో జస్ట్ 100 రూపీస్ పెట్టి అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. మీరే అప్లికేషన్ చేసుకుంటే ఇంకా బెస్ట్. ఇంకొకటి, మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ చేసుకుంటారు, అలా అయినా పర్లేదు. కాకపోతే చిన్నపిల్లలు కదా, ఇప్పుడు 5th 6th గురుకులానికి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు నెంబర్ ఏం చేస్తారంటే కొంతమంది పేరెంట్స్కి మేబీ తెలియక నెట్ సెంటర్ వాళ్ళ నెంబర్లే ఇస్తారు. అట్లా ఇవ్వకండి. మరి మీకు సీట్ వచ్చిందా లేదా అని మీకు ఎవరు చెప్పాలి, అంతే కదా. అందుకోసమని మీ నెంబర్సే ఇవ్వండి, వర్కింగ్ కండిషన్లో ఉన్న నెంబర్సే ఇవ్వండి. కావాలంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి ఆ నెంబర్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేసి, ఆ తర్వాతనే ఇచ్చేసేయండి. ఇంకొకటి, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఆ సీట్ వచ్చే వరకు చూద్దాంలే అని అనుకుంటారు. కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు జనవరియే కాబట్టి ఈ జనవరిలో పడే రిక్రూట్మెంట్స్ కానివ్వండి, దేనికైనా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. స్కాలర్షిప్పే కానివ్వండి, ఇంకా దేనికైనా కూడా. సో కంపల్సరీగా తీసుకోండి. సో ఇవి బేసిక్ థింగ్స్. ఇంకొకటి, టీఎస్ఆర్జేసీకి కానివ్వండి, గురుకులానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, మోడల్ పేపర్స్ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, వాటికి సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ కూడా ఒకసారి చూసేసేయండి. థ్యాంక్ యూ.